రేవంత్ రెడ్డి పాలనలో వైద్యం పడకేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సామాన్యులకు వైద్య సేవలు దూరమయ్యాయి. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పుట్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని యునాని ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిచిపోయాయి. దీంతో వైద్య సేవలు అందడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలలుగా వైద్యులు రాకపోవడంతో ఆసుపత్రిని పుట్నూరు నుంచి జిల్లా కేంద్రానికి తరలించినట్లు స్థానికులు చెబుతున్నారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తిరిగి యునాని సేవలు అందించాలని కోరుతున్నారు. వేల్పుల రాజ్కుమార్, మాది పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని పుట్నూరు గ్రామం. మా గ్రామంలో 2009లో ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యునాని ద్వారా వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినాయి. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ గత అక్టోబర్, నవంబర్ మాసాల నుండి ఇక్కడ ఈ ప్రాంతంలో యునాని ద్వారా వైద్య సేవలు ఆపేయడం జరిగింది, నిలిపివేశారు. అది ఎందుకో ఏమో తెలియదు. కానీ ఆ యునాని మందులను మా వేమనూరు, కుక్కలగూడూరు, పుట్నూరు, గుడిపల్లి, జయ్యారం, అదేవిధంగా రామరావుపల్లి, కొత్తపల్లి గ్రామాలకు సంబంధించినటువంటి నిరుపేద ప్రజలందరూ ఆ యునాని ద్వారా మందులను వాడుతూ వారి ఆరోగ్యానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆ మందులను మేము వాడుతూ ఉండేది. అలాంటి వైద్య సేవలను ఇక్కడ చేయకుండా ఈ ప్రాంతం నుండి మా పుట్నూరు నుండి పెద్దపల్లికి తరలించారు. తిరిగి మా ఈ పుట్నూరు గ్రామంలోనే ఆ వైద్య సేవలు నిర్వహించే విధంగా, మళ్ళా ఆ వైద్య అధికారులు ఇక్కడికి వచ్చే విధంగా మీ ద్వారా ఈ ప్రభుత్వం కానీ సంబంధిత అధికారులు కానీ స్పందించి వైద్య సేవలు మళ్ళీ ఇక్కడ అందుబాటులోకి వచ్చే విధంగా చేయాలని మీ ద్వారా మేము వేడుకుంటా ఉన్నాం.